హలో అండి. ఇవాళ నేను ఇది కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తున్నాను. ఎప్పుడైతే నేను ఆర్గనైజర్స్ చేయడము, లేదా పాట్స్‌కి డెకరేషన్ చేయడము అట్లా ఫ్లవర్ డెకరేషన్ అటువంటివి చేసేదాన్ని. ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా నాకు క్రాఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్‌తోనే ఇది పింట్రెస్ట్‌లో డిజైన్ తీసుకున్నాను. తీసుకొని మౌల్డ్ కొని చేసుకోవచ్చు. కానీ నేను చూద్దాం నాకసలు వస్తుందా రాదా చేయడానికి అన్నట్టుగా ముందే ఎందుకు కొనడము అన్నట్టుగా ఫస్ట్ నేనే రెడీ చేసుకున్నాను. 2 స్పూన్స్ సెరామిక్ పౌడరు, 2 స్పూన్స్ ఫెవికాల్, కొంచెం వాటర్ యాడ్ చేసినాను. మళ్ళీ మనం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే క్రాక్స్ వస్తాయి. ఈ విధంగా చేసుకొని నేను ఇంట్లో ఉన్న స్పాంజ్ ఇది ఉంటే కిచెన్లో మనం క్లీన్ చేస్తాం కదా, దాంతో చేస్తుంటే ఇంకా నీట్గా వస్తున్నట్టుగా అనిపిస్తుంటే దాంతో చేసినాను. పర్వాలేదు బాగానే వచ్చింది అనిపించింది. ఆ డిజైన్ కూడా పింట్రెస్ట్‌లో చూసి డిజైన్ నేను ఫ్రీ హ్యాండ్ చేసుకున్నాను ఇంట్రెస్ట్‌తో. అయితే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను కదా, సరే ఇది వినాయకుడితో ఇట్లా చేద్దాము అన్నట్టుగా నేను ఈ వినాయకుడి తీసుకున్నాను. అది తీసుకొని రెడీ చేస్తుంటే బాగానే అనిపించింది నాకు. చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఇట్లా మనకి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనుక మనకి ఇట్లా 50+లో 60స్‌లో ఉన్న వాళ్ళం ఇట్లా కొంచెం మన గురించి మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఈ పిల్లలకి చూసుకోవాలి. కానీ మళ్ళీ ఇట్లా చేసుకుంటే మనకి మైండ్ ఫ్రెష్‌గా ఉంటది. కొంచెం యాక్టివ్‌గా అనిపిస్తది. ఏవన్నా చేస్తూ ఉంటే మన ఇంట్లోకి మనమే డెకరేటివ్‌గా చేసుకొని పెట్టుకుంటే కూడా బాగా అనిపిస్తది. నాకిది ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తున్నాను. ఎవరికి ఏది కొంతమంది టైం పాస్ అవ్వదు. అందుకే నేను ఇది చెప్తున్నాను. అవ్వదు, అవ్వదు అంటుంటారు. ఇటువంటివి చేసుకుంటూ ఉంటే ఆహ్, ఈజీగా టైం పాస్ అవుతది. ఆహ్, చెట్లు వే వ చెట్ల పైన చెట్లు పెంచడము, లేదా బుక్స్ చదువుకోవడము, ఇటువంటివి మనం కంపల్సరీ ఏజ్‌లో కంపల్సరీ చేసుకుంటే మనకి మైండ్ ఫ్రెష్ ఉంటది. యాక్టివ్‌గా అనిపిస్తది. మైండ్ ఇప్పుడు మనం ఇది చేస్తుంటే కాన్సంట్రేషన్ మొత్తం దానిపైనే ఉంటది చూడండి. అట్లాగే చెట్ల పైన మనం చేస్తుంటే చెట్ల మీదనే మొత్తం మన కాన్సంట్రేషన్ అంతా చెట్ల పైననే ఉంటుంది. అట్లాగే ఇది ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి. నాకైతే సాటిస్ఫై అయ్యింది. ఓకే చేసుకోవచ్చు అని మా చిన్నమ్మాయికి చెప్పినాను ఆర్డర్ పెట్టమని. పెడితే అది ఫెవిక్రిల్ మౌల్డ్స్ ఆర్డర్ పెట్టింది. ఇది తెప్పించుకున్నాను. తెప్పించుకొని ఇంకా స్టార్ట్ చేసినాను. అంటే నేను ఫస్ట్ అది వీడియో చూయించలేదు. ఎందుకంటే నాకే సరిగ్గా వస్తుందో రాదో చూద్దాం, ఇది చేసి చూస్తే ఎట్లా ఉంటుంది. కానీ చాలా ఈజీగా ఉంది. రాని వాళ్ళు కూడా ఇది తెప్పించుకొని ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఈజీగా చేసుకోవచ్చు. మనం అది దానిపైన డీటెయిల్‌గా అన్నీ రాసుంటాయి. మనం దాన్ని బట్టి కూడా రెడీ చేసుకోవచ్చు. అయినా యూట్యూబ్‌లో కూడా ఎంతోమంది చేస్తుంటారు కదా, అది చూసి కూడా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ అనిపించింది నాకు ఇది చేస్తూ ఉంటే. నెక్స్ట్ ఇంకేంటంటే నేను ఎండిఎఫ్ బోర్డ్స్ తెప్పించుకొని ఇంకొన్ని చేద్దాము అన్నట్టుగా థాట్‌తో అయితే ఉన్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ క్రాఫ్ట్స్ చేయడం అయితే చాలా అంటే చాలా ఇష్టము. ఆహ్, చెట్లు చెట్ల దగ్గర అంతే బాగా టైం స్పెండ్ చేసేస్తాను. ఇక్కడ అంతే ఇది ఏమన్నా చేయడం అటువంటిదంటే నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తది. అదే నేను ఎవరైనా టైం పాస్ అవ్వట్లేదు మాకు అనుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఇట్లా చెట్ల దగ్గర ఇటువంటివి ఏమన్నా మనకు కొంతమంది ఆ ఏజ్‌లో టైంలో కుదరని వాళ్ళు ఇప్పుడు ఇటువంటివి చేసుకుంటుంటే మనకి మైండ్ ఫ్రెష్‌గా ఉంటది. యాక్టివ్‌గా ఉంటది. మన మైండ్ బిజీగా ఉంచినట్టుగా ఉంటది. ఇట్లాగ ఇది డిజైన్ ఇది కూడా నేను ఫ్రీ హ్యాండే యేసుకున్నాను. కొంచెం పింట్రెస్ట్‌లో చూసిన డిజైన్ కాకుండా నా ఓన్‌గా కూడా కొంచెం యేసినాను ఇట్లాగా. ఆహ్, ఈజీగా ఇది చేయడం అయితే కొంచెం ఈజీ అనిపించి ఈ డిజైన్ తీసుకున్నాను నేను. కానీ చేస్తుంటే మాత్రం చాలా ఈజీ అనిపించింది. ఇంకొంచెం నేను ఎండిఎఫ్ బోర్డ్స్ కూడా తెప్పించుకొని చేద్దాం అనుకుంటున్నాను. హ్మ్. ఇది మంచిగా వచ్చిన తర్వాత ఇది చేయడం చూడండి, ఇది మనము వినాయక చవితికి తాలికలు చేస్తాం చూడండి, సేమ్ అట్లాగే అంతే చేసుకొని దాన్ని ఫెవికాల్ పెట్టి ఆ ప్లేస్‌లో అతికించుకోవడం అంతే. నాకైతే అట్లాగే అనిపించింది అది చేస్తూ ఉంటే. ఇది కొంతసేపు అయిన తర్వాత కూడా మనం వెంటనే ఇది చేసుకోవాల్సిన ఇమీడియట్‌గా మనము సెట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ తర్వాత కూడా దానికి కొంచెం అంటే వెట్‌గానే ఉంటుంది. డిజైన్ కొంచెం చేంజ్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. వెంటనే చేయాల్సినంత అవసరం కూడా లేదు. అంటే ఇప్పుడు నాకైతే కొంచెమే తెలుసు. దీని గురించి పెద్దగా ఎక్స్‌పర్ట్ అయితే కాదు. చేస్తుంటే నాకు అనిపించింది. ఇమీడియట్‌గా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం అతికించుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని మెల్లగా మనం ఇట్లా షేప్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని. ఇట్లా దీంతో పైన షార్ప్ ఎడ్జ్ తోటి ఇట్లాగా పెడుతున్నాను డిజైన్ రావడానికి. కిట్‌తో సహా నాకు అవి కూడా వచ్చాయన్నమాట. కిట్ తీసుకుంటే ఫెవిక్రిల్ మౌల్డ్ కిట్ తీసుకుంటే మొత్తము వాళ్ళు అన్నీ ఇచ్చారు దాంతో. ఇది లీవ్స్ కానీ కొంచెం సన్నగా చేస్తున్నాను ఇవి.
మనం వేసిన తర్వాత ఆ విధంగా అతికించేసిన తర్వాత ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ ఎడ్జ్ పెట్టుకొని. వాళ్ళకి ఇట్లా చాలా ఇచ్చినారు మనము డిజైన్స్ వేసుకోవడానికి. నేను అది చూపించలేదు, నెక్స్ట్ టైం చూపిస్తాను వాళ్ళు ఏమి ఇచ్చారో అని. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి. దీనికి కొంచెం కలర్స్ వేద్దామనేసి వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను బ్లాక్ వేసేసినాను, ఇంకా చేంజ్ చేయడానికి లేదు కాబట్టి దీని మీద కొంచెం గోల్డెన్ కలర్ ఏదన్నా వేద్దామనేసి అనుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వేసేసినాను. ఇది ఇట్లా చేసుకొని మన ఇంట్లో మన చేతులతో మనం ఇంట్లో పెట్టుకుంటే డెకరేటివ్గా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇంకా కొన్ని చేసినవి ఉన్నాయి వేరేవి డికోబేజ్ బాటిల్స్, అవన్నీ కూడా చూపిస్తాను. మొన్న కొన్ని సేల్ కూడా చేసినాను అవి బాటిల్స్. ఇంకొన్ని బాటిల్స్ నేను ఎప్పుడు ఫ్లవర్ డెకరేషన్ చేసినప్పుడు సైడ్ పెట్టుతూ ఉండేదాన్ని. అవి కొన్ని సేల్ చేసినాను, ఆన్లైన్లో పెట్టించింది మా అమ్మాయి, కొన్నారు కొంతమంది. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా సరేనండి, మన 56లో అని కాదు, ఏజ్లో అంటే ఇట్లా 30స్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్న క్రాఫ్ట్ మీద చేసుకోవచ్చు, ఇంకేదన్నా సరే చేసుకోవచ్చు. ఇంకా దీనికి కొంచెం మళ్ళీ ఫస్ట్ బ్లాక్ వేసేసినాం కాబట్టి గోల్డెన్ కలర్ వేస్తే సైడ్స్ కొంచెం అక్కడక్కడ టచ్ అయింది. దానికి కొంచెం నేను మళ్ళీ బ్లాక్ కలర్స్ అడ్జస్ట్ చేస్తూ వేసినాను. చాలా ఈజీ డిజైన్స్తో కూడా ఈ మౌల్డ్తో మనము ఈజీగా చేసేసుకోవచ్చు. ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చిందండి. ఇది నేను అక్కడ పైన వాల్కి పెట్టుకున్నాను ఇంట్లో. ఇప్పుడు వాల్కి పెట్టి చూపిస్తానండి తర్వాత. ఇది వాల్కి పెట్టిన తర్వాత ఇది ఇట్లా ఉందండి. ఈ విధంగా పెట్టుకున్నాను వాల్కి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.